పూరా లోకల్. అక్కడ హైటెక్ సిటీలో 30 నుంచి 40-50 ఫ్లోర్లు వస్తూ ఉన్నాయి. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు తీర్పు కారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి తప్పించి అక్కడ ఈ భూములు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఇప్పటికే హైదరాబాదులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిల్డర్స్ అసోసియేషన్ అక్కడ చెట్లు పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో టీ ప్లాంటేషన్ చేసింది. అనేక సంవత్సరాల క్రితము టీ ప్లాంటేషన్ చేసింది. ఆ చెట్ల ఈరోజు అద్భుతంగా పెరిగాయి. ఒక ఫారెస్ట్గా మారిపోయింది. అది ఫారెస్ట్ కాదు, కానీ ఫారెస్ట్గా మారిపోయింది. ఫారెస్ట్గా మారడంతో ఆ చుట్టుపక్కల కూడా మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రకాల బిల్డింగ్స్ రావడంతో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న వన్యప్రాణులు అన్నీ కూడా ఈ 400 ఎకరాలకు వచ్చేసాయి. లేకపోతే అక్కడ బంజారాయిల్స్ అన్ని గుట్టలు ఉండేది. చూసిన 10 సంవత్సరాల్లో మొత్తం ఒక బంజారాయిల్స్ అంటే ఒక ఇల్లు లేదు, బంజారా మాత్రమే ఉన్నది. జూబ్లీల్స్ అంటే ఇల్లు లేదు, ఒక జూబ్లీ మాత్రమే ఉన్నది. కాబట్టి ఈరోజు అక్కడ మొత్తము గుట్టలని మాయమైనవి. రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది, విపరీతమైనటువంటి ఫ్లోర్స్ వచ్చాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిచ్చుకలకు కానీ పక్షులకు కానీ అన్నిటికి కూడా ఈ 400 ఎకరాలు మాత్రమే పరిమితం అయిపోయింది. అందులోకి చేరుకున్నారు అందరూ. కాబట్టి దాన్ని బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు చెట్లు పెట్టారు. అదృష్టవశాత్తు పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది. దాని కారణంగా ఈరోజు అక్కడ కొంత గ్రీనరీ పెరిగింది. దాన్ని కూడా మీరు డిస్ట్రాయ్ చేయడం అనేది భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన అవుతాం. ఏదో మనం ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు, భూములు అమ్ముకొని డబ్బులు తీసుకురావచ్చు, కానీ భవిష్యత్తులో కొంత ఆక్సిజన్ బ్రీతింగ్ ప్లేస్ అనేటువంటి హైదరాబాద్లో లేకుండా పోయింది.